ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందనేసి మా పిల్లలు బిర్యానీ చికెన్ కావాలంటే బిర్యానీ ఒక హాఫ్ కేజీ చికెన్ తెచ్చి బిర్యానీ చేసినాము. హాఫ్ కేజీ చికెన్ నీట్గా శుభ్రం చేసుకొని పసుపు, ఉప్పు, కారము, గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా వేసేసి ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి ఫ్రైడ్ ఆనియన్ వేసి ఒక కప్పు పెరుగు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక గ్లాసు కాగిన నూనె వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నీట్గా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని పావు కప్పు బాస్మతి రైసు, పావు కప్పు మామూలు రైస్ తీసుకొని కడిగి 80% ఉడికించుకున్నాము. ఇప్పుడు ఇంకొక గిన్నె స్టవ్ మీద పెట్టేసి ఫ్రైడ్ ఆనియన్ వేయించుకున్నాం కదా, అదే ఆయిల్ పోసేసి ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ అంతా, అది 50% ఉడికించుకున్నాము. కూర అంతా 50% ఉడికిపోయాక ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు రాళ్ళు ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్నాం కదా రైస్ అంతా, అదంతా ఇట్లా వేసేసి కొత్తిమీర, పుదీనా, కొద్దిగా గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్ వేసుకొని పైన నెయ్యి కొద్దిగా వేసుకొని నిమ్మరసం పిండేసి మూత పెట్టేసి 30 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాము. చూడండి, సూపర్గా రెడీ అయిపోయింది బిర్యానీ అయితే. కలర్ కూడా చాలా బాగా వచ్చింది, ముక్క కూడా మెత్తగా ఉడికింది, రైస్కి ఎసురికి సూపర్గా సరిపోయింది. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. పెరుగు పచ్చడి, చికెన్ చార్వా సూపర్ కాంబినేషన్, టేస్ట్ అయితే సూపర్. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.